హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెక్నిక్స్. ఎస్టర్డే మనం ఒక చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాం. మనకు 3 మెంబర్ ఫ్యామిలీస్ ఉన్నాయని తెలుసుకున్నాం. సింగులర్ ఫ్యామిలీ, ప్లూరల్ ఫ్యామిలీ, విఐపి ఫ్యామిలీ. ఈరోజు మనం ఒక సీక్రెట్ నేర్చుకోబోతున్నాం. ఎవ్రీ ఇంగ్లీష్ మెంబర్ హ్యాస్ 2 నేమ్స్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఆస్క్, టెల్, ఇన్ఫార్మ్, హెల్ప్, గివ్ లాంటి సెంటెన్సెస్ చాలా ఈజీగా మాట్లాడగలరు. లెట్స్ బిగిన్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అబౌట్ రిమెంబరింగ్ గ్రామర్. ఇంగ్లీష్ ఈజ్ అబౌట్ చూసింగ్ ది రైట్ వర్డ్ అట్ ద రైట్ టైం. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే రైట్ టైంకి రైట్ వర్డ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. గ్రామర్ని గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడలేము. చాలామంది గ్రామర్ నేర్చుకుంటారు కానీ ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. రీజన్, వాళ్ళు గ్రామర్ రూల్స్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ రైట్ వర్డ్ని యూజ్ చేయడానికి టైం తీసుకుంటారు. సో వీ విల్ ట్రై టు లర్న్ హౌ టు యూజ్ ద రైట్ వర్డ్ అట్ ది రైట్ టైం. మనం ఇంగ్లీష్ నేర్చుకునే ముందర తెలుగు బాగా వచ్చి ఉండాలి. మన లాంగ్వేజ్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో మొదట అది మనకు బాగా వచ్చి ఉంటే వేరే లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో రమ్య ఎవరికో ఫోన్ చేస్తుంది. కింద సెంటెన్స్లో ఎవరు రమ్యకు ఫోన్ చేస్తున్నారు. ఈ 2 సెంటెన్సెస్లో రమ్య ఉంది. ఓకే, 2 సెంటెన్సెస్ ఒకటేనా, డిఫరెంట్గా ఉన్నాయా? ఎస్. ఇక్కడ రమ్య డైరెక్ట్గా ఎవరికో కాల్ చేస్తుంది. రమ్యకు ఎవరో కాల్ చేస్తున్నారు. ఇక్కడ రమ్య ఎవరికి కాల్ చేయడం లేదు, రమ్యకు కాల్ చేస్తున్నారు ఎవరు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ రమ్య అంటున్నాం, ఇక్కడ రమ్యకు అంటున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ బెటర్ వే. ఇక్కడ రమ్య పిలిచింది, ఇక్కడ రమ్యను పిలువు. నేను నీకు చెప్తున్నాను రమ్యను పిలువు అని. ఇక్కడ రమ్య పిలిచింది. 2 సెంటెన్సెస్ ఒకటేనా? నో, బోత్ ఆర్ డిఫరెంట్. ఇంకా ఆమె పిలిచింది, ఆమెను పిలువు. ఆమె ఆమెను. ఇంకా రాజు అడిగాడు, రాజును అడుగు. అతను అడిగాడు, అతన్ని అడుగు. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఒక స్మాల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అతను అతన్ని, ఆమె ఆమెను, రమ్య రమ్యను, రాజు రాజును. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో మెంబర్స్ ఉన్నాయి. ఆ మెంబర్స్కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. తెలుగులో సురేష్ ఫస్ట్ నేమ్ అనుకుంటే సురేష్కి లాస్ట్ నేమ్స్ ఏమున్నాయి? సురేష్ను, సురేష్కు, సురేష్తో. ఇది వచ్చేసి జస్ట్ ఒక నేమ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. ఇప్పుడు సురేష్ తీసేసి రమ్య అని పెట్టండి, రమ్యకు రమ్యను, రమ్యతో ఇలా వస్తాయి. నేను ఫస్ట్ సినారీ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సురేష్ను పిలువు. నేను నీకు చెప్తాను, సురేష్ను పిలువు. సురేష్కు చెప్పు, సురేష్కు చెప్పు. సురేష్తో వెళ్ళు, సురేష్తో మాట్లాడు. అంటే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ వీఆర్ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ నేమ్స్. ఇదొక నేమ్, ఇదొక నేమ్, ఇదొక నేమ్. అవునా? సురేష్ను సురేష్కు, సురేష్తో 3 నేమ్స్ మనం ఇచ్చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. ఆమెను పిలువు, నువ్వు అని ఇచ్చేస్తున్నాం, ఆమెను. సురేష్తో వెళ్ళు, తో ఇచ్చేసినాం. రమ్యకు చెప్పు, కు ఇచ్చేసినాం. ఓకే, ఇది ఫస్ట్ నేమ్ అనుకుంటే ఇవి లాస్ట్ నేమ్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఇంకా చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ పిలువు, చెప్పు, అడుగు, మాట్లాడు, ఇవ్వు, కలువు. ఎవరిని? మన మైండ్లో క్వశ్చన్ ఏమొస్తుంది? పిలువు అని నేను అడిగితే మీకు ఏమనిపిస్తుంది? ఎవరిని పిలవాలి అనిపించాలి. ఎవరిని. చెప్పు, ఎవరికి చెప్పాలి? నీకు చెప్పాలా, ఆమెకు చెప్పాలా, అతనికి చెప్పాలా, రమేష్కి చెప్పాలా, కిరణ్కి చెప్పాలా, ఎవరికి చెప్పాలి? అడుగు, ఎవరిని అడగాలి. మాట్లాడు, ఎవరితో మాట్లాడాలి. ఇవ్వు, ఎవరికి ఇవ్వాలి. కలువు, ఎవరిని కలవాలి. కదా? క్లియర్గా మెంబర్ నేమ్ చెప్పకపోతే వీ డోంట్ నో టు హూమ్ స్పీక్, టు హూమ్ టెల్. ఓకే, ఇక్కడ ఒక కన్వర్జేషన్ చూద్దాం. రాజు రవితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? రవి, సురేష్ని పిలువు, రమ్యకు చెప్పు, టీచర్ని అడుగు, అమ్మతో మాట్లాడు, సురేష్కు ఈ ఫైల్ ఇవ్వు, మేనేజర్ను రేపు కలువు అని రవికి చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఓకే, ఏంటి? సురేష్ నువ్వు పిలువనింది కదా, నేను నువ్వు కొట్టేస్తాను.
ఇక్కడ రమ్య చెప్పు, టీచర్ అడుగు, ఓకే, అమ్మ మాట్లాడు, సురేష్ ఈ ఫైల్ ఇవ్వు, మేనేజర్ రేపు కలువు. ఎలా ఉంది ఇప్పుడు ఈ కన్వర్జేషన్? ఇప్పుడు చూడండి, ఇది యాజ్ చదవండి. రవితో మాట్లాడుతున్నట్టుందా? రాజు వెళ్ళి రవి దగ్గరికి వెళ్ళి సురేష్ పిలువు, రమ్య చెప్పు, టీచర్ అడుగు, అమ్మ మాట్లాడు, సురేష్ ఈ ఫైల్ ఇవ్వు, మేనేజర్ రేపు కలువు. ఇవన్నీ రవితో మాట్లాడుతున్నట్లేదు, ఈ పర్సన్తో మాట్లాడుతున్నట్టుంది. సురేష్ పిలువు, రమ్య చెప్పు, టీచర్ అడుగు, అమ్మ మాట్లాడు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మాట్లాడు అన్నట్టుంది. అదే విధంగా సురేష్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ ఇవ్వు, మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ రేపు కలువు, రేపు కలువు. ఏంటి మీనింగ్ మారిపోయింది ఇక్కడ. డూ యూ అండర్స్టాండ్? ఓకే, ఆల్ రైట్. చాలా క్లియర్గా మనకు ఒక డిఫరెన్స్ అనేది తెలిసింది. ఏంటి? ఈ లెటర్స్ ను, కు, తో ఇవి తీసేస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? సురేష్ అనే పేరు సపరేట్, ఐ మీన్ డిఫరెంట్, అలానే సురేష్ను సురేష్తో ఇది వేరు. డూ యూ అగ్రీ విత్ మీ? ఓకే, లెట్స్ సీ. ఇక్కడ రాజు మళ్ళీ రవితో మాట్లాడుతున్నాడు. ఎలా అంటున్నాడు? కాల్, టెల్, ఆస్క్. రవికి క్వశ్చన్ మార్క్. ఏమని ఎవరితో, ఎవరిని పిలవాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని అడగాలి అంటే క్లియర్ మెంబర్ లేదు అక్కడ. ఇతను చెప్పిన ఇన్స్ట్రక్షన్లో క్లియర్ మెంబర్ లేదు. మనకు తెలుసు ఒక యాక్షన్ వర్బ్తో వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎలా? అదే రాజు కాల్ అన్నాడు. కాల్ అని పర్టికులర్గా చూపించాలి. ఒక 4 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్లో ఒక పర్సన్ చూపించి కాల్ అని చూపిస్తే, సైగ చేస్తే అతనికి అర్థమవుతుంది ఎవరిని పిలవాలనేది. అలానే టెల్ అనేసి పర్టికులర్ మెంబర్ని చూపించాలి. చూపిస్తే అప్పుడు రవికి అర్థమవుతుంది, ఓకే నేను అతనికి వెళ్ళి చెప్పాలి. ఆస్క్ అని ఒక మెంబర్ని చూపిస్తే, ఓకే ఆస్క్ అని ఇతను చూపిస్తున్నాడు కదా, నేను అతన్ని అడగాలి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఇతనికి. అలా కాకుండా ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, లేదు అక్కడ ఎవరు లేరు, ఈ పర్సన్ ఇతనికి చెప్తున్నాడు డైరెక్ట్గా, ఏం చెప్పాలనేది 100% ఈ మెంబర్ని మెన్షన్ చేస్తేనే అతనికి అర్థమవుతుంది, రవికి అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు, అతను ఏం చెప్తున్నాడో, ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడో, ఏం ఆర్డర్ ఇస్తున్నాడో తెలియదు. ఓకే, ఇక్కడ 3 మెంబర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? సింగులర్ ఫ్యామిలీ, హీ, షీ, ఇట్. ప్లూరల్ ఫ్యామిలీ, వి, యూ, దే. విఐపి ఫ్యామిలీ, ఐ. ఈ ఫ్యామిలీస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫ్యూచర్ క్లాస్లో చాలా ఈజీగా ఫ్యూచర్ క్లాసెస్ అర్థం అవ్వడానికి నేను ఈరోజు మీకు ఈ మెంబర్ ఫ్యామిలీస్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా చూసిన వెంటనే మీకు ఐడియా రావాలి. ఇతను చూస్తే మీకు ఏం గుర్తుకు రావాలా? అతను, హీ. ఇంగ్లీష్లో హీ, తెలుగులో అతను. మనం ఏం గ్రామర్ నేర్చుకోవట్లేదు, జస్ట్ ఇంగ్లీష్లో ఏమంటున్నారు అనేది తెలుసుకుంటున్నాం అంతే. షీ, ఆమె. తెలుగులో ఏమంటారు? ఆమె. ఇంగ్లీష్లో షీ. ఈమె చూస్తే మీకు అర్థమైపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇట్, దే, వారు. వి, మనము లేదా మేము. ఐ, నేను. యు, నీవు. ఇవి జస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్కి తెలుగు మీనింగ్ తెలుసుకుంటున్నాము, మనం గ్రామర్ నేర్చుకోవడం లేదు. క్లియర్? ఓకే, ఇక్కడ క్లియర్గా ఇంగ్లీష్ లెటర్స్, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి సింగులర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సింగులర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెలుగులో మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేమ్ వచ్చేసి హీ, లాస్ట్ నేమ్ హిమ్, షీ, హర్. ఇది ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్లో ఏముంది? అతను. ఇక్కడ షీ, ఆమె. అది సురేష్, టీచర్. ఇది ఫస్ట్ నేమ్. ఇలాగేం తోకలేవు. ఇంకా తెలుగులో మనకి ఎలా వస్తాయి? ఒక 3 ఉన్నాయి కదా, 3 లెటర్స్ ఇచ్చేస్తాము. అతనికి, అతనితో, అతనిని. ఆమెకు, ఆమెను, ఆమెతో. దానికి, దానిని, దానితో. సురేష్కి, సురేష్ని, సురేష్తో. టీచర్కి, టీచర్ని, టీచర్తో. ఈ తోకలు తగిలిచ్చినప్పుడు మీనింగ్ మారిపోతుంది. క్లియర్? మనకు తెలుగులో చాలా క్లియర్గా తెలుసు ఎలా మాట్లాడాలి. దాన్ని లాస్ట్ నేమ్ అంటున్నాం. అతనికి, అతనితో, అతనిని, ఇలాంటివన్నీ లాస్ట్ నేమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కమింగ్ టు ఇంగ్లీష్. హీ అంటే లాస్ట్ నేమ్ ఏంటి? హిమ్, షీ, హర్. హిమ్ అని ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, మనం ఎక్కడైతే అతనికి, అతనితో, అతనిని అని యూజ్ చేయాలనుకుంటామో అటువంటి అన్ని ప్లేస్లలో మనం హిమ్ అని డైరెక్ట్గా వాడుకోవచ్చు. అదేవిధంగా హర్, ఆమెకు, ఆమెని, ఆమెతో. తెలుగులో 3 రకాలుగా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఒకటే ఒకటి, హర్. ఇక్కడ హిమ్. సింగులర్ ఫ్యామిలీలో
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఇద్దరిని, హీ, హిమ్, షీ, హర్. మిగతాటివన్నిటికి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో లాస్ట్ నేమ్ కూడా సేమ్ అదే. ఇట్, ఇట్. సురేష్, సురేష్. టీచర్, టీచర్. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్ తెలుసుకుందాం. సమ్వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరో, ఎవరో ఒకరు. సంబడి ఎవరో ఒకరు. అలానే ఎనీవన్, ఎనీబడి. వీటి కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ ఉంటుంది. ఎనీవన్, ఎనీవన్. సమ్వన్, సమ్వన్. నో వన్, నో వన్. ఎవ్రీవన్, ఎవ్రీవన్. సరే, మీరు తర్వాత ఫోకస్ చేయండి వీటి మీనింగ్స్ తెలుసుకోవడానికి. ఇవి కూడా ఈరోజు క్లాసులో తెలుసుకోవడం మంచిది. ఎవరినైనా పిలువు, ఎవరికైనా చెప్పు. ఎవరు చెప్పుకుంటావు చెప్పు, ఎట్లా మాట్లాడతాం. ఎవరినైనా అడుగు, ఎవరినైనా అడుగు. ఎవరో ఒకరికి, ఎవరో ఒకరి, ఎవరికి చెప్పొద్దు, ఎవరిని అడగొద్దు, అందరినీ అడుగు, అందరికీ చెప్పు. ఇలా మాట్లాడతాం కదా. ఎవరిని, ఎవరికి ఇవ్వద్దు. ఇలా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఫ్లోరల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ గురించి కూడా మనం చూద్దాం. ఎవరు వీళ్ళు? ఫ్లోరల్ ఫ్యామిలీ అంటే మోర్ దెన్ వన్. వి, తెలుగులో ఏమంటాం? మేము లేదా మనము. వీటికి లాస్ట్ నేమ్ ఏముంది? అజ్. అంటే తెలుగులో ఎలా అంటాము? మనల్ని, మమ్మల్ని, లేదంటే ఇంకేముంటాం? ఇంతేనా? మమ్మల్ని, మాకు, మాతో. యు, నీవు లేదా మీరు. మిమ్మల్ని, మీకు, మీతో. దే, వారు, దెమ్. వారికి, వారిని, వారితో. అలానే వాటి అంటే వస్తువులు కూడా మనం దెమ్ ఇచ్చేస్తా ఉంటాము. వాటికి, వాటిని, వాటితో. అనిమల్స్ కానీ ఏదైనా కానీ ప్లూరల్లో ఉన్నప్పుడు దెమ్ అని కూడా ఇచ్చేస్తాం కొన్నిటికి. ఓకే, జేమ్స్ అండ్ సురేష్. ఇప్పుడు ఇద్దరు కదా, జేమ్స్ అండ్ సురేష్ ఇద్దరు కాబట్టి మనం ఏమంటున్నాం? ప్లూరల్ అంటున్నాం. వీళ్ళకి లాస్ట్ నేమ్ సేమ్ అదే వస్తుంది, జేమ్స్ అండ్ సురేష్. స్టూడెంట్స్, స్టూడెంట్స్. టీచర్స్, టీచర్స్. డాగ్స్, డాగ్స్. కార్స్, కార్స్. ఏం తడలేదు. ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా రెండే ఉన్నాయి. సింగులర్లో రెండు వస్తాయి, ప్లూరల్లో రెండు వస్తాయి. మిగతా అన్నిటి కూడా యాస్టీస్గా ఏదైతే ఫస్ట్ నేమ్ ఉంటుందో లాస్ట్ నేమ్ కూడా అదే. ఇక్కడ విఐపి ఫ్యామిలీ. ఐ, నేను. మీ అంటే నాకు, నన్ను, నాతో. నాకు చెప్పు, నాతో రా, నన్ను అడుగు. ఎలా మాట్లాడతాం కదా తెలుగులో అదే. ఐ అంటే మీ. నెక్స్ట్, ఇక్కడ నేను సమ్మరీ ఇచ్చాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఈ 5 మెంబర్స్ లాస్ట్ నేమ్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటవి? ఇక్కడ వచ్చేసి సింగులర్లో హీ, హిమ్, షీ, హర్. వి, అస్, దే, దెమ్. దీస్, దోస్ అన్నా కానీ మనం దెమ్ అని అంటాం. దిస్, దోస్, దే, వాటన్నిటికి లాస్ట్ నేమ్ ఏంటి? దెమ్. ఈ 4 ప్లస్ ఒకటేంది? ఐ, మీ. ఈ 5 గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా వాటి అన్నిటికీ యాజ్ ఈజ్గా ఫస్ట్ నేమ్ అదే, లాస్ట్ నేమ్ అదే. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ రియల్ లైఫ్ ప్రాక్టీస్ అంటే నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఈమె టీచరు ఈ అబ్బాయికి ఏం చెప్తుంది? కాల్ హిమ్. మేబీ ముందుగా ఏం చెప్పి ఉండొచ్చు? మీ నాన్న ఫోన్ నెంబర్ ఉందా? ఉంటే అతనికి ఫోన్ చెయ్యి, అతనికి ఫోన్ చెయ్యి, లేదా అతన్ని పిలువు. కాల్ హిమ్, అతన్ని పిలువు. నెక్స్ట్, వాచ్ హర్. ఇక్కడ వీళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడు ఈ అబ్బాయికి? ఆమెను గమనించు, ఆమెను చూడు, ఆమెని, ఆమెను చూడు. వాచ్ హర్. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు ఈ అమ్మాయికి ఏం చెప్తున్నారు? ఈ అమ్మాయికి ఏం చెప్తున్నారంటే హెల్ప్ హిమ్, అతనికి సహాయం చెయ్యి. హెల్ప్ హిమ్, హెల్ప్ ఫస్ట్ మాట్లాడితే హెల్ప్ మనకు తెలిసింది. హెల్ప్, సహాయం చెయ్యి. ఎవరికి? ఇతనికి, అతనికి. సో మన తెలుగులో నెంబర్ ఆఫ్ వేస్లో మనం మాట్లాడతాం, బట్ అది అర్థమవుతుంది. ఇంగ్లీష్లో కూడా మనకు అర్థం కావడానికి ఇవి తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు ఆమెకి? హెల్ప్ హిమ్, అతనికి హెల్ప్ చెయ్యి. హెల్ప్ హిమ్. నెక్స్ట్, ఫాలో హర్. ఈ అబ్బాయికి ఇతను ఏం చెప్తున్నాడంటే ఫాలో హర్, ఆమెను అనుసరించు, ఆమెను ఫాలో చెయ్యి. నెక్స్ట్, ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్లీన్ ఇట్, దానిని శుభ్రం చెయ్యి. మనకు ఒక వర్డ్తో ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసినాం, మనకు తెలుసు అది బాగా. కాల్, పిలువు. ఎవరిని? హిమ్, అతనిని. వాచ్, చూడు లేదా గమనించు. ఎవరిని? హర్, ఆమెను. హెల్ప్, సహాయం చెయ్యి. ఎవరికి? హిమ్, అతనికి. ఫాలో హర్, ఆమెను అనుసరించు.
క్లీన్ ఇట్, దానిని శుభ్రం చెయ్యి. క్లీన్, ఓకే, శుభ్రం చెయ్యి. దేనిని? ఇట్, దీనిని, దానిని. లవ్ హిమ్, అతనిని ప్రేమించు. టీచ్ హర్, ఆమెకు బోధించు. లెట్స్ సీ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే కొన్నిటికి నో ఎక్స్ట్రా వర్డ్. అంటే కాల్ అని ఉందా, కాల్ హిమ్, ఆస్క్ హిమ్, గివ్ మీ, ఇలా ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్ ఏం లేదు. కానీ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసేదానికి ఒక టూ ఉన్నాయి మనకి. ఆ టూ ఏంటంటే ఒకటి టు, రెండోది విత్. ఇవి కొన్ని స్పెసిఫిక్ యాక్షన్ వర్బ్స్గా వస్తాయి. అది కూడా మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్గా ఈ టు విత్ను యూజ్ చేయము. ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా వర్బ్ ఏం లేదు, సారీ ఎక్స్ట్రా వర్డ్ ఏం లేదు. ఇక్కడ కాల్ డైరెక్ట్గా లాస్ట్ నేమ్ వచ్చేసింది. కాల్ హిమ్, ఆస్క్ హర్, టెల్ మీ, హెల్ప్ అస్, ఇన్ఫార్మ్ దెమ్. అంటే అతన్ని పిలువు, ఆస్క్ హర్, ఆమెను అడుగు, ఇలా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? టాక్ టు హిమ్. ఖచ్చితంగా ఈ టాక్ అనే యాక్షన్ వర్బ్ మనం యూజ్ చేస్తున్నామంటే టాక్ టు హిమ్, ఖచ్చితంగా టు యూజ్ చేయాలి. అతనితో మాట్లాడు అని చెప్పాలనుకో, అతనితో మాట్లాడు, టాక్ టు హిమ్. కొంతమంది విత్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది? ఎస్, యూజ్ చేసుకో. కానీ ఇది ఇలా యూజ్ చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. స్పీక్ విత్ హిమ్, ఓకే, బట్ స్పీక్ టు హిమ్ ఈజ్ గుడ్. మనము టు యూజ్ చేస్తే బెటర్ అనమాట. విత్ కూడా యూజ్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మాట్లాడేసేయండి. ఫస్ట్ మనం మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు లిజన్ టు మీ, ఈ లిజన్ టు అనేది 100% లిజన్ వర్డ్ తర్వాత 100% టు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లిజన్ టు మీ అంటే నేను చెప్పేది విను. లిజన్ టు హర్, ఆమె చెప్పేది విను. లిజన్ టు దెమ్, వాళ్ళు చెప్పేది విను. అలా వస్తుంది. విను, ఎవరు చెప్పేది? వాళ్ళు చెప్పేది విను. లిజన్ టు మీ, నేను చెప్పేది విను. గివ్ ఇట్ అని వచ్చిందా? ఈ ఇట్ గివ్ తర్వాత ఇట్ అని వచ్చిందంటే ఖచ్చితంగా టు యూజ్ చేయాల్సిందే. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్యాటర్న్ని ఫాలో అయితే చాలు. గివ్ ఇట్ టు హర్. ఇక్కడ గివ్ అని ఎలా చెప్పొచ్చు? గివ్ మీ, నాకు ఇవ్వు. గివ్ హర్, ఆమెకి ఇవ్వు. బట్ ఈ మధ్యలో ఇట్ అని ఇచ్చేసినారు అనుకోండి, గివ్ ఇట్ టు మీ, అప్పుడు టు రావాలా, టు యూజ్ చేయాలి. షో మీ, సింపుల్గా షో మీ అనొచ్చు. షో మీ, నాకు చూపించు. దాన్ని నాకు చూపించు. షో ఇట్ టు మీ, దాన్ని వాళ్ళకి చూపించు. షో ఇట్ దెమ్, ఈ ఇట్ షో ఇట్ టు దెమ్. ఈ ఇట్ నచ్చిందంటే ఖచ్చితంగా మనము టు యూజ్ చేస్తాము. గివ్ ఇట్ టు హర్, షో ఇట్ టు దెమ్. షో దెమ్ కూడా అనొచ్చు. షో దెమ్, నువ్వేం స్పెసిఫిక్గా చెప్పకపోతే షో దెమ్, వాళ్ళకి చూపించు. దాన్ని వాళ్ళకి చూపించు అన్నప్పుడు షో ఇట్ టు దెమ్. ఇక్కడ విత్ యూజ్ చేసినాము. ఈ విత్ ఎక్కడ దేనికి ఏ యాక్షన్ వర్బ్స్కి వస్తుందో కొంచెం గమనించండి అంతే. కమ్ విత్ మీ, నాతో రా. వర్క్ విత్ అస్, మాతో పని చెయ్యి. ప్లే విత్ దెమ్, వారితో ఆడుకో. స్టే విత్ హర్, ఆమెతో ఉండు. అర్థమైందా? సో ఇట్లాంటి వాటికి మనము విత్ యూజ్ చేస్తాము. ఇక్కడున్న ఈ యాక్షన్ వర్బ్స్ అయితే ప్యాటర్న్, ఈ ప్యాటర్న్తో ఉన్న వాటికి మనం టు యూజ్ చేస్తాం. అన్నిటికీ టు పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ షేర్ చేస్తాను. ఓకే, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వేరే వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా, ఆర్డర్ ఇవ్వాలన్నా, లేదంటే రిక్వెస్ట్ చేయాలన్నా యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్. ఓకే, ఇంకా పొలైట్గా మాట్లాడాలి. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి? సింపుల్గా ఒక యాక్షన్ వర్బ్ తీసుకున్నాము, కన్వర్ట్ చేసినా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కొంచెం పొలైట్గా మాట్లాడాలి. ప్లీజ్ కాల్ హిమ్, దయచేసి అతన్ని పిలువు. ప్లీజ్ ఆస్క్ హర్, దయచేసి ఆమెను అడుగు. ప్లీజ్ టెల్ మీ, దయచేసి నాకు చెప్పు. ఇట్లా ప్లీజ్ అని ముందర యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏంటి? వద్దు, మనకు ఆల్రెడీ తెలుసు కదా. వద్దు అంటే ఏంటి? డోంట్ కాల్ హిమ్, అతన్ని పిలవద్దు. ప్లీజ్ డోంట్ కాల్ హిమ్, దయచేసి అతన్ని పిలవవద్దు. ప్లీజ్ డోంట్ టాక్ టు హిమ్, దయచేసి అతనితో మాట్లాడవద్దు. ప్లీజ్ డోంట్ లిసన్ టు మీ, నేను చెప్పేది వినవద్దు. దయచేసి నేను చెప్పేది వినవద్దు. అంటే ఇప్పుడు వినొద్దని కాదు, జనరల్గా చెప్తున్నా. మీరు వెనకుండా క్లోజ్ చేసేసారు. ఓకే, ప్లీజ్ డోంట్ కమ్ విత్ మీ, దయచేసి నాతో రావద్దు. ప్లీజ్ డోంట్ వర్క్ విత్ అస్, దయచేసి మాతో వర్క్ చేయొద్దు. ఇలా చెప్తుంది కదా. ప్లీజ్ డోంట్ ప్లే విత్ దెమ్. ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లవాడికి వార్నింగ్ ఇస్తున్నారు.
వేరే వారితో ఆడవద్దు అని. అప్పుడు ఎలా చెప్తారు వాళ్ళు? డోంట్ ప్లే విత్ దెమ్. అదే కొంచెం పొలైట్‌గా చెప్పాలనుకుంటే, ప్లీజ్ డోంట్ ప్లే విత్ దెమ్. వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళతో ఆడుకోవద్దు. ప్లీజ్ డోంట్ స్టే విత్ హర్. నువ్వు ఆమెతో ఉండవద్దు. ఇట్లా. హోంవర్క్ ఏంటి? ఐడెంటిఫై మెంబర్స్, స్పీక్ లౌడ్‌లీ, కన్వర్ట్ నేమ్స్. కన్వర్ట్ నేమ్స్ అంటే ఇప్పుడు రవిని ఏమంటారు? హీ అనొచ్చు కదా! హీ సింగులర్ ఫ్యామిలీ. అలానే లాస్ట్ నేమ్ ఏంటి? హిమ్. రమ్య షీ, హర్. స్టూడెంట్స్ దే, దెమ్. టీచర్ ప్లస్ స్టూడెంట్స్ వి, అస్, మైసెల్ఫ్, ఐ, మీ. మీరు ఓన్లీ ఈ 5 వర్డ్స్ పైన కాన్సంట్రేట్ చేస్తే మనకు ఈజీగా వేరే వాళ్ళతో ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి? ఎలా ఆర్డర్స్ చేయాలి? లేదంటే పొలైట్‌గా ఎలా రిక్వెస్ట్ చేయాలి? ఆ పని చెయ్యి, ఇది చెయ్యి, ఆమెతో మాట్లాడు, ఆమెను కలువు. ఇలాంటివన్నీ మనం ఈజీగా వేరే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం నేర్చుకోబోతామంటే ఆస్క్, టెల్, ఇన్ఫార్మ్. ఈ 3 వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఆస్క్ ఉంది కదా! ఆస్క్. ఆస్క్ హర్, ఆస్క్ హర్. ఈరోజు నేర్చుకునేదేంటి? ఆస్క్ హర్ నేర్చుకున్నారు. ఏంటి? ఆమెను అడుగు. ఆస్క్ హర్, ఆమెను అడుగు. ఆమెను అడుగు రమ్మని. ఆమెను అడుగు వెళ్ళమని. లేదంటే టెల్ తీసుకోండి చెప్పుట. టెల్ హర్, ఆమెకు చెప్పు. టెల్ హర్, ఆమెకు చెప్పు వెళ్ళమని. ఆమెకు చెప్పు నాతో మాట్లాడమని. వాళ్ళకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఇన్ఫార్మ్ దెమ్. ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ దెమ్. వారికి ఇన్ఫార్మ్ చెయ్యి. ఏమని? వారికి ఇన్ఫార్మ్ చెయ్యి. అక్కడికి వెళ్ళమని. వారికి ఇన్ఫార్మ్ చెయ్యి. ఆమెతో మాట్లాడమని. అతనికి ఇన్ఫార్మ్ చెయ్యి. నాకు కాల్ చేయమని. ఓకే. ఇలాంటివి మనం రేపు క్లాస్‌లో చూద్దాం. ఎలా మాట్లాడాలి ఏంటనేది. ఇంకేం చెప్తాం? యూజర్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. యూజర్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. వేరే బ్రౌజర్‌లో కాన్ఫిగరేషన్ చెక్ చేయమని. యూజర్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. రిపోర్ట్ పంపించమని. యూజర్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయమని. ఇవన్నీ రేపు క్లాస్‌లో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇంగ్లీష్‌లో మనము జస్ట్ వర్బ్ చెప్తే సరిపోదు. వి షుడ్ టెల్ హూ. ఇవి గ్రామర్ కాదు. ఇవి ఇంగ్లీష్ నేమ్స్. మనం తెలుగులో అతను, అతనిని, అతనికి, అతనితో ఎలా అంటామో అదే విధంగా ఇంగ్లీష్‌లో హి, హిమ్ అంతే. ఓకే. థాంక్ యూ.